హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా సార్ 2023 17 ఫిబ్రవరిని రిలీజ్ అయింది సినిమా. అంటే మొన్న 17 చేయాలనుకున్నాం కానీ ఈరోజు చేయవలసి వచ్చింది. అంటే ఫిబ్రవరిలో రిలీజ్ అయిన సినిమాల్లో ఇది కూడా వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ పిక్చర్. సార్ సినిమా వివరాల గురించి తెలుసుకోవాలంటే ధనుష్ గారు చాలా బాగా చేశారు ఈ సినిమాని. అలాగే మన తెలుగు డైరెక్టర్ చేశారు. యాక్చువల్గా తమిళ స్టార్ని పెట్టి మన తెలుగు డైరెక్టర్ చేసిన ఒక గొప్ప సినిమా ఇది. వెంకీ అట్లూరి గారు చేశారు డైరెక్షన్ దీనికి. మొన్న ఆ మధ్య లక్కీ భాస్కర్ చేశారు కదా, ఆయనే వెంకీ అట్లూరి గారు. అంటే ఓ విధంగా ఇక్కడ ఒక విషయం కూడా చెప్పారు ఆయన, నీకు దుల్కర్ అంటే ఇష్టమా అదే ధనుష్ అంటే ఇష్టమని చెప్పేసి బాలకృష్ణ గారు వెంకీ గారిని అడిగితే దుల్కర్ గారి బర్త్డే ధనుష్ గారి బర్త్డే 28 జూలై అని చెప్పారు. సో ఆ విధంగా వారి ఇద్దరితోని కూడా ఆయన చేసే అవకాశం లభించిందని కూడా ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఆ విధంగా చూసుకుంటే వెంకీ అట్లూరి గారు డైరెక్షన్, అలాగే కథ కూడా వెంకీ అట్లూరి గారే. ప్రొడ్యూసర్ వచ్చి సూర్యదేవర్ నాగవంశీ గారు. ఆల్రెడీ మనకు తెలుసు లక్కీ భాస్కర్ వీటన్నిటి కూడా చేశారు. మొన్న ఈ మధ్యన కూడా కొత్త సినిమాలు అవన్నీ చేస్తున్నారు. చాలా పాపులర్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్ అనమాట. ఓ విధంగా చెప్పుకోవాలి. సూర్యదేవర్ నాగవంశీ, సాయి సౌజన్య దేని మీద నిర్మించంటే సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్, శ్రీకర స్టూడియోస్, అలా 3 సంస్థల కింద కలిపి నిర్మించారనమాట. డిస్ట్రిబ్యూషన్ వచ్చి పీవీపీ, 7 స్క్రీన్ స్టూడియోస్, సోనీ పిక్చర్స్, స్కంద సినిమాస్, ఎమిస్టిన్ మీడియా. అంటే బయట వైపు ఓ విధంగా చెప్పుకోవాలంటే తమిళం అలాగే ఇతరత్ర లాంగ్వేజ్లో కలిపి వీళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఇక మళ్ళీ అనుకున్నాం కదా సంగీతం వచ్చైతే మటుకి జీవి ప్రకాష్ గారు. ఆల్రెడీ డార్లింగ్ ప్రకాష్ గారు, అదే ప్రభాస్ గారికి డార్లింగ్ సినిమాకి చేశారు కదా జీవి ప్రకాష్ గారు ఆయన. సో ఆ విధంగా చూసుకుంటే చాలా మంచి మంచి సినిమాలు చేశారు జీవి ప్రకాష్ గారు. ఈ మధ్యన 1-2 సాంగ్స్ కూడా పాపులర్ అయ్యాయి. సో తర్వాత సినిమాటోగ్రఫీ జే యువరాజ్ గారు, మరి కొత్తగా వచ్చినట్టున్నారు ఆయన, చాలా బాగా చేశారు నిజంగా. సినిమా ఫోటోగ్రఫీ అదంతా కూడా ఆ ఓల్డ్ అట్మాస్ఫియర్ తీసుకురావడం అది. ఎడిటింగ్ నవీన్ నూలి గారు ది బెస్ట్ అనమాట. నవీన్ నూలి గారు నాన్న ప్రేమతో ఇంకా చాలా చాలా మంచి మంచి సినిమాలు చేసుకుంటూ వచ్చారు ఆయన ఈ మధ్యకాలంలో. సో నవీన్ నూలి గారు ఈ విధంగా చూసుకుంటే సినిమాకి సంబంధించిన వివరాలు ఇవి. అలాగే డిపార్ట్మెంట్, ఇతరత్ర డిపార్ట్మెంట్ 24 ఫ్రేమ్స్ డిపార్ట్మెంట్ కూడా చాలా మంచి ఫ్రేమ్స్ డిపార్ట్మెంట్ అనమాట. సో ఈ విధంగా సినిమా సంబంధించిన వివరాలు చెప్పుకున్నాక ఇక ప్లాట్ వివరానికి వెళ్తే ఇది ఎలాంటిదంటే దాదాపుగా మనకి పాతప్పుడు త్రిశూలం అనే కృష్ణరాజు గారి సినిమా ఒకటి ఉంటుంది. అది కూడా తర్వాత ఎప్పుడైనా చేసుకుందాం. కొంచెం ఆ ఛాయల్లో అంటే విద్యార్థులు సరిగ్గా చదువుకోని టైంలో, అంటే వారికి చదువు అన్నది అందరి ద్రాక్షగా మారుతున్న టైంలో వచ్చిన ఒక ఉపాధ్యాయుడు వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపించాడని సినిమా అనమాట. సాధారణంగా ఈ మోటివేషన్ సినిమాలు ఎలా ఉంటాయి, బట్ ఇది చెప్పుకోవడం కూడా చాలా గొప్పగా స్టార్ట్ చేస్తారు మనకి సినిమాని. కొంతమంది కుర్రాళ్ళు కాలేజీ చదువుతుంటారనమాట. కాలేజ్ చదువుతూ ఒకరోజు సార్ ఏదేదో చెప్తాడు, అంటే ఇంజనీరింగ్లో చేరతారు, వాళ్ళకి ఇష్టానుసారం ఏదేదో చెప్పేసి ఇది రాసుకొచ్చేయండి అయ్యా అంటాడు. ఇదేంట్రా బాబు ఇది రాసుకొచ్చేయమంటాడు, ఎంసెట్ కోచింగ్ ఎంసెట్ లాంటి ఇంటర్మీడియట్ కుర్రాళ్ళు అనుకుంటాను, పూర్తిగా ఇంజనీరింగ్ కూడా కాదు, ఇంటర్మీడియట్ కుర్రాళ్ళకి ఎంసెట్ ట్రైనింగ్ ఏదో వెళ్తాను, రాసుకొచ్చేయండి అలాగే రేపు నుంచి ఇవన్నీ చేసుకొచ్చేయండి అంటే వీడేంట్రా బాబు 2 నిమిషాలు కూడా చెప్పలేదు, చెప్పకుండా చేసుకొచ్చేయమంటాడు ఏమిటి, ఏమిటి చేసేస్తామో మనం, ఇవంటే రేపు హోంవర్క్ అంతే మన సంగతి అని చెప్పేసి ఇంటికి వస్తారు. వాళ్ళ తాత ఏమంటాడంటే మన సీడీ షాప్ అమ్మేస్తున్నాంరా, అదే వీడియో క్యాసెట్ల షాప్ ఉంటుంది ఆయనకి తాతకి, అంటే వాళ్ళ తాతగారు ఈ స్టోరీకి అత్యంత కీలకమైన వ్యక్తి అన్నమాట మనకు సంబంధించి. సో ఆ విధంగా చూసుకుంటే ఆయన వీడియో షాపు తీసేస్తున్నారా, మనకి డబ్బులు అవసరం కదా మరి అని చెప్పేసి తండ్రి చెప్పడం, తాతగారు వీడియో షాప్ అమ్మేస్తున్నామని చెప్పడంతో ఏమవుతుందంటే ఈ కుర్రాళ్ళు ముగ్గురు, అంటే అతను 2 ఫ్రెండ్స్ కలిసి ఆ వీడియో షాప్ ఖాళీ చేయడానికి వెళ్తారన్నమాట. వీడియో షాప్ ఖాళీ చేయడానికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఆ వీడియో షాప్ ఖాళీ చేస్తున్నప్పుడు వాళ్ళకి కొన్ని వీడియోస్ దొరుకుతాయి. కుర్రాళ్ళు సరదాగా అనుకుంటారంటే ఇవేవో రొమాంటిక్ ఫిలిమ్స్ ఏమో, సరదాగా చూస్తే బాగుంటాయి, అప్పట్లో దాచేవన్న బాగా స్పెషల్గా దొరుకుతుంది. దొరికితే ఒరే ఇది బెటర్ చాలా బాగుంటుంది, ఒకవేళ రొమాంటిక్ ఫిలిమ్స్ ఏమో అని చెప్పేసి ఆ ఊపులో ఉంటారన్నమాట. ఆ ఊపులో ఉన్నప్పుడు ఆ క్యాసెట్లు తీసుకెళ్ళి పెట్టిన వెంటనే ఏమవుతుందంటే ఫస్ట్నే పెడతారు, ఏదో వస్తే ఇదేంట్రా అంత గందరగోళంగా వస్తుందని చెప్పేసి ఈ కుర్రాడు అంటుంటాడు, వీళ్ళు మనవడు అంటే ఈ వీడియో షాప్ గల మనవడు అనమాట. ఆయన కూడా ఉండరు ఆ టైంకి, ఆయన కూడా కాలం చేసిన జరుగుతుంది. వారు వీడియో షాప్ ఇంకా అమ్మేస్తూ ఉంటారు, ఇంకెందుకు చాలా కాలం అయిపోయింది, పాత అయిపోయింది. అది ఏమవుతుందంటే ఆ క్యాసెట్లు పెట్టినప్పుడు ఫస్ట్నే బ్లర్గా వస్తుంది. ఏంట్రా బ్లర్గా వచ్చింది ఇలా ఉంది ఏంట్రా బాబు అంటే ఇప్పుడే స్టార్ట్ అవుతురా తర్వాత అదిరిపోద్ది రొమాంటిక్ ఉంటుందని చెప్పేసి వీళ్ళు అనుకుంటూ ఉంటారు. అనుకున్నప్పుడు ఉన్నట్టుండి ధనుష్ గారు వస్తారు అందులోకి. ధనుష్ గారు వస్తే ఈయనవడరా ఇదేంటి నువ్వు ఏదో సినిమా అన్న ఈయన వచ్చారు ఇతనవడరా బాబు అంటాడు. ఆ తర్వాత ఇతను లెక్కలు చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఆ లెక్కలు చూసి నా కుర్రాడికి మతిపోతుంది. ఎందుకంటే ఆ సార్ ఏ లెక్క అయితే చెప్పాడో అదే లెక్క నేను బోర్డు మీద చేసి చూపించినప్పుడు ఆ స్టెప్పులు చూసి
ఎవర్రా బాబు మహానుభావుడు ఇలా ఉన్నాడు, ఈయనతో ఎంసెట్ కోచింగ్ ఇప్పించుకున్నా ఉంటే ఇంజనీరింగ్ ర్యాంకులు గ్యారంటీ మనకి పదండి అంటే, అవునరా నిజమే, నాకే అర్థం కాని బుర్రని మట్టి బుర్రని నాకే అర్థమైపోయింది అని చెప్తుంటే, ఇంత బాగా చెప్తుందంటే బాబు క్యాసెట్లన్నీ ఎవరు అని చెప్పేసి చూస్తే అందులో రాసి ఉంటుందన్నమాట. ఏవిఎస్ మూర్తి అని, ఏవి సత్యనారాయణమూర్తి అని చెప్పేసి రాసి ఉంటే ఏ ఊరు అని చెప్పేసి చూసుకొని అక్కడికి వెళతారు. కొంత ఊర్లో అవి చూపించారు మనకి. ఆ ఊరు వెళ్ళేటప్పటికి ఆ ఊర్లో ఒక జూనియర్ కాలేజ్ సంబంధించిన ఒక ఇతను ఉంటాడు, ఎవరు అటెండర్. ఇది ఏవిఎస్ మూర్తి అంటే ఎవరు సార్ ఇక్కడ సారా అంటారు, అంటే వాళ్ళు అతనే సార్ అనుకుంటారు. ఆయన సార్ కాదయ్య బాబు, ఆయన స్టూడెంట్ ఏకంగానే ఏవిఎస్ మూర్తి అంటే ఈయన వేరంటే, ఆహా అయితే మరి ఎక్కడ ఉంటారంటే, ఇప్పుడు కడప వెళ్ళిపోయారు కదంటే, కడప ఏం చేస్తున్నారంటే కడప వెళ్ళిపోయిన అడ్రస్ ఇస్తాడు, ఆ కడప వెళ్తారు. కడప కూడా వెళ్తే ఎందుకురా అంతలాగా ఆదరణ లేదు లేదురా, ఇది చెప్పిన మామూలు విషయాలు కాదు, వారిని కనుక్కుంటే ఆయన గురించి తెలుస్తుంది. ఆయన మన మట్టి బుర్రలకు అర్థం కాని విషయాన్ని 10 నిమిషాల్లో చెప్పేశాడు. ఆయన ఏకంగా మహానుభావుడులో ఉన్నాడు. ఆయన పట్టుకున్నామంటే ర్యాంకులు కొట్టి ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పచ్చు, మన గురించి పిచ్చిగా మాట్లాడుతుంటారు, మనకి ఏ టాలెంట్ లేదని. అటువంటిది ఇలాంటి ఆయన పట్టుకుంటే మన జీవితాలు మారిపోతాయని వెళ్తారు అన్నమాట. వెళితే అక్కడ కడప జిల్లాకి వెళ్తారు, కలెక్టరేట్కి వెళ్ళి అక్కడ లోపలికి వెళ్తారు. చూసి వరే ఇదేంటో కలెక్టర్ గారి కార్యాలయానికి తీసుకొచ్చి వెళ్ళిపోదాం, ఇదేదో పెద్దవాళ్ళ దానిలో ఉందని చెప్పేసి వెళ్ళిపోతుంటే ఆయన వస్తారు పట్టుగారికి. ఆయనకి ఎవరు సుమంత్ గారి క్యారెక్టర్ అది. ఆయన వచ్చి ఆయనకి చిన్న ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, కాలు సరిగ్గా ఉండక ఆయన ఒక స్టిక్ ఉంటుంది ఆయనకి. వచ్చి ఎవరు మీరు, ఎందుకు వెళ్ళిపోతున్నారు, నా క్యాబిన్కి వచ్చి నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నారు, ఎవరు మీరు అని అడిగితే, సార్ మీరు ఎక్కడంటే నేను ఇక్కడ కలెక్టర్ అని చెప్తారు. అలా ఆశ్చర్యపోతారు. నా పేరు ఏవిఎస్ ఉంటే, అవును ఏవిఎస్ మూర్తి అంటే చూపిస్తారు సార్, ఈ వీడియో క్యాసెట్ ఇవన్నీ దొరికాయంటే ఆయన ఆశ్చర్యపోయి, బాలా సార్ అంటే మీ తాతగారి పేరు ఏంటంటే ఆయన పేరు చెప్తారు అనమాట. తాతగారి పేరు చెప్పగానే వీడియో షాప్ భూషణం అంటే, వీడియో షాప్ భూషణం మనవుడు నువ్వు కూర్చొని చెప్పేసి అంతా చూస్తే, సార్ ఎవరు సార్ ఆయన, ఏంటి ఆయన చెప్పడం, ఆయన మాకు దొరుకుతారా అంటే అప్పుడు చెప్తాడనమాట. అలా చూస్తాడు. ఆయన కూడా తిరిగి చూడగానే అక్కడ ఫోటో ఉంటుంది ధనుష్ గారి. ఎవరు సార్ అంటే ఆయన మా సారు, సార్ అంటే సారే నిజంగాను, మా బాలసుబ్రహ్మణ్యం ఆయన పేరు. సో ఆయన బాలాసార్ అని పిలుస్తాం, బాలమురుగను బాలసుబ్రహ్మణ్యం పిలుస్తాం అంటే వాళ్ళు ఆశ్చర్యపోయి ఒకసారి లేస్తారు అన్నమాట. లేచి ఆయన పక్కన చూస్తుంటారు. అప్పుడు ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా ఏంటంటే, ఈ సినిమా యొక్క గొప్ప విశేషం అంటే, ఒకప్పుడు జనరల్గా ఉన్న కులాల గొడవలు, మతాల గొడవలు ఉన్నప్పుడు టైం నుంచి కూడా ఏ వెర్షన్లో తీసుకొస్తారంటే, జూనియర్ కాలేజీలు ప్రైవేట్ కాలేజీల వల్ల ఇబ్బంది పడుతూ గవర్నమెంట్లు కూడా వాళ్ళకి అప్పగించేసి మూతపడిపోయిన టైంలో, ఫర్ సపోజ్ మీకు కొన్ని పేర్లు కూడా ఐడియా ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఆధిపత్యం ప్రదర్శిస్తూ వస్తున్న టైంలో వచ్చిన ఒక స్టోరీ లాంటిది అనమాట. అంటే జూనియర్ కాలేజీ లెక్చరర్లు ఎంత ఇబ్బంది పడ్డారు, వాళ్ళు ప్రైవేట్ కాలేజీకి వెళ్ళి ఎలా అవమానింపబడ్డారు, పాఠాలు చెప్పుకోవడానికి స్కూల్ లేక ప్రైవేట్కి చెప్పుకుని ఎలా బ్రతికారు, అవన్నీ కూడా చాలా అద్భుతంగా వివరించిన సినిమా ఇది. నిజంగా చాలా బాగా తీసుకొచ్చారు ఆ విషయాన్ని. ఇదేమవుతుందంటే, ఇతను ఒక జూనియర్ కాలేజీలో లెక్చరర్గా చేద్దామని అనుకుంటున్నప్పుడు, అప్పట్లో ఈ గొప్ప గొప్ప కార్పొరేట్ కాలేజీలు వచ్చేసి జూనియర్ కాలేజీలు మాకు అప్పగించండి ప్రభుత్వాన్ని అడుగుతాయన్నమాట. వాటికి ఎవరంటే సముద్రకని గారు లీడరు, అంటే ఒక పెద్ద ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీకి అధిపతి, కార్పొరేట్ కాలేజీలు అందరికీ హెడ్ లాంటివాడు అనమాట. అంటే అతనే నడిపిస్తూ ఉంటాడు వెనకాల నుండి, మీరు ఇవన్నీ చేయాలని. ఆయన వీళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నట్టు నటిస్తూ ఆ జూనియర్ కాలేజీలను అన్నింటినీ తీసుకొని ఆయన అండర్లో పెట్టుకుంటాడు. అది సుమంత్ గారు వాళ్ళకి చెప్తారు. చాలా కరప్టెడ్ పర్సను, చాలా డేంజరస్ పర్సను అనుకున్నప్పుడు ఈయన ఏంటంటే ఒక జూనియర్ కాలేజీలో వర్క్ చేద్దామని వెళ్ళినప్పుడు, మీలో ఎవరైనా ఏదైనా కాలేజీకి వెళ్తే మాకు 100% రిజల్ట్ ఇవ్వాలి, మీకు మంచి ప్రోత్సాహకాలు ఇస్తుంటే సార్ నాకు ప్రమోషన్ అవ్వండి సార్, ఏమొద్దని లేచి ధనుష్ గారు అడుగుతారు. అయితే ఆయన కోపం వచ్చి ఏం చేస్తారంటే, ఇలా ప్రశ్నించే వాళ్ళ మీద కూడా ఆయన కోపం ఉంటుంది, ఎవరికి సముద్రకని గారు. వెంటనే ఒక మారుమూల ఊరికి పంపిస్తారు. అది సాయి కుమార్ గారి ఊరు మాట. అది బాగా వెనకబడి ప్రాంతం. సాయి కుమార్ గారు అక్కడ ప్రెసిడెంటు. చాలా వెనకబడి ప్రాంతం అవడంతో అక్కడ ఈ కులాల గొడవలు అండర్ కరెంట్గా ఇంకా ఉంటూనే ఉంటాయి. ఆయన అక్కడికి వెళ్ళి ఫస్ట్ రోజు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. హైపరాది గారితో ఇంకో అతనితో వెళ్తారు. అక్కడ సంయుక్త మీనన్ గారు ఒక్కరే టీచర్గా ఉంటారు. ఆవిడ తనిఖీల భరణి గారి హెడ్ అక్కడ స్కూల్కి, కాలేజీకి. ఆ విధంగా నువ్వు ఇబ్బంది పడుతున్నప్పుడు ఈయన వెళ్ళి ఫస్ట్ రోజు పాఠం చెప్దామని వెళ్తే కొంతమందే ఉంటారు, కానీ ఎవ్వరు రారు, కాలేజీకి ఎవరు రారు, అటెండెన్స్ ఉంటుంది. అప్పుడు ఇంటింటికి వెళ్ళి చెప్తారన్నమాట, మేము ఇలా చేస్తాం సార్ రండి అంటే. అప్పుడు చెప్పకపోతే అప్పుడు కూర్చోబెట్టి ఆయన అందరికీ ఎందుకు మంచి జరుగుతుంది, విద్య ఎందుకు ఉంది అని చెప్పేసి. అక్కడ ఇన్స్పెక్టర్ గారు వస్తే సాయి కుమార్ గారు రండి మహేష్ గారు అంటారు. సార్ ఇప్పుడు సార్ని ఎందుకు పిలిచారని అంటే, ఆయన కేటంటే రేపు పొద్దున్న మీ అమ్మాయి చదువుకుందనుకోండి మేడం, మీ అబ్బాయి చదువుకున్నానుకోండి సార్ అలా పిలుస్తారు. అతను చదువుకుని ఉద్యోగంలో ఉన్నాడు కాబట్టి సార్ అంటున్నారు. చదువుకోకుండా ఏ ఉద్యోగం వచ్చేది సార్, ఏ గౌరవం పెరుగుతుందని పెంచడంతో సాయి కుమార్ గారు కూడా ఇన్స్పైర్ అయ్యి వెంటనే, అంటే కొద్దిపాటి ఆయనలో ఇంకా నెగిటివిటీ ఉంటుంది కానీ ఇస్తారనమాట. ఇస్తే అవకాశం ఇస్తే ఆ విధంగా కాలేజీని ఆ సంవత్సరం ఆయన ఏం చేస్తారంటే పిల్లలందరినీ రప్పించి అద్భుతంగా చెప్తుంటారు.
మధ్యలో దగ్గర ఏమవుతుందంటే చిన్న ఇది ఇంక పెరిగిపోతుందని సముద్రకని గారికి విషయం తెలిసిపోయి గొడవలు పెట్టించేస్తారు. కులాల గొడవలు అనమాట. వీళ్ళు మా వాళ్ళు కాదండి, మేము వినం, వీళ్ళు మా వాళ్ళు కాదండి అని. ఆయన ఏం చెప్తారంటే ఒక పాఠం ఒకళ్ళకి చెప్పి ఒక పాఠం ఒకళ్ళకి చెప్పి లోపల రెండు అంటారు. వచ్చి ఇప్పుడు మీకు నేను 2 పాఠాలు చెప్పాను, నాకు 2 పాఠాలు చెప్పండి అంటారు ధనుష్ గారు. దాంతో వాళ్ళు చెప్పలేకపోతారు. సార్ అదేంటి సార్ అంటే, చెప్పమన్నాను కదా, నేను 2 పాఠాలు మీకు చెప్పాను, మీరు వినలేదంటే అప్పుడు ఇలా బాధపడతారు. అప్పుడు అంటాడు, నేను ఏ కులమో మీకు తెలుసా, నేను ఏ పాఠం చెప్తున్నానో మీకు తెలుసా అని అడిగినప్పుడు వాళ్ళందరూ స్టన్ అవుతారు. స్టన్ అయినప్పుడు క్లియర్గా చెప్తాడు, నేను ఏ పాఠం చెప్తున్నాను, ఏ కులస్తున్నా మీకు అనవసరం, మీకు పాఠం చెప్తున్నాను కూడా మాస్టర్, అందుకే నేను సారం గౌరవిస్తున్నాను. మీరు రేపు పొద్దున ఇదే చూసుకుంటే మీరు ఈ జీవితంలో ఎదగలేరంటే వాళ్ళందరూ కలుసుకొని, ఒరే నువ్వు నాకు పాఠం చెప్పారు కదా, సార్ నీకు చెప్పారు కదా, నువ్వు నాకు చెప్పు, నేను నీకు చెప్తానని చెప్పేసి చెప్పుకుని వాళ్ళలో వాళ్ళు కలుస్తారు అనమాట. అలాగా ఉంటుండడంతో నేను ఆ సంవత్సరం 100% రిజల్ట్ వచ్చేస్తుంది ఆ కాలేజీకి. రావడంతో ధనుష్ గారు సముద్ర గారిని కలవాలి. సముద్ర గారిని ఎలా బెకారేదోలా కనబడుతున్నానని నీకు ఇక్కడ ఏదో పెద్ద గొప్పోళ్ళ పెద్ద పోటీగాళ్ళ ప్యాస్ చేయించేసావు, నువ్వు అలా ప్యాస్ చేస్తే మా ప్రైవేట్ కాలేజీల పరిస్థితి ఏంటి, మానేసి వెళ్ళిపోతే ఆయన మానేసి వెళ్ళిపోతున్నవాడు మళ్ళీ పిల్లలు ఎక్కడ ఏమైపోతారో అని చెప్పేసి మళ్ళీ సంయుక్తమైన చెప్పడంతో వచ్చి ఊళ్ళోకి వచ్చి పాకేస్తాడు. మరి పాకేసి అక్కడ చూడని చెప్తే అక్కడికి పిల్లలు వెళ్ళిపోవడంతో అక్కడి నుంచి కొట్టించేస్తారు అతను. పోలీసులను తీసుకెళ్ళి నాగమహేష్ గారు పోలీసు ఆయన కొట్టించేయడంతో పాపం దెబ్బ తగిలేస్తుంది. అక్కడ సీన్ మటుకి చాలా హైలైట్. ఆయన చెప్పులు కూడా ఉండవు, కాళ్ళు వెళ్ళిపోతుంటే అందులో కుర్రాడు వచ్చి కొడతాడు, పంపు కొడతాడు. ఆ పంపు బద్దలు కొడితే కింద గట్టదిని ఆ నీళ్ళు వచ్చి కాళ్ళని తాగుతాయన్నమాట. ఒక్కసారిగా తాకాక వెళితే, ఒరే వీరయ్య మీ అబ్బాయి చూడు అతను పట్టుకుంటాడు, మిమ్మల్ని ఊరి నుంచి వెళ్ళేస్తారంటే, ఒరే నీకేమైనా బుర్ర ఉందా సీను, ఆయన పట్టుకుంటున్నావు అయ్యగారు వెళ్ళేస్తారంటే, ఉండరా ఎప్పుడు చూసినా ఎప్పుడు ఏదో బాధ పడుతుంటావు, నువ్వు తండ్రివేనా అసలు, ఇప్పటికే ఊరి చివరిన ఉన్నావు, ఇంకేమవుతామో ఊరు మారడం అంటే ఇంకో ఊరి పక్క చివరికి వెళ్తామంటే ఒక అడుగు తీసి ఇంకో అడుగు ఇంకో ఊళ్ళోకి వేస్తాం, మందే ఓ బతికేనా, ఆయన మాకు దేవుడు అయ్యా, కులాల మతాలు లేవు చదువుకు అని చెప్పేసి దేవుడు, మా దేవుడు కాళ్ళు కాలుతున్నాయి మీకు అందరికీ అలా ఉందా అని చెప్పేసి అనడంతో పిల్లలందరూ కూడా వాళ్ళవన్నీ ఇళ్ళు వదిలేసి బలవంతాన్ని పరిగెట్టుకుని వచ్చి ఆయన ఈ అమ్మాయి అయితే ప్రెసిడెంట్ గారు అమ్మాయి ఉంటుంది, ఎవరో సాయి కుమార్ వాడు అమ్మాయి చాలా మంచిది అనమాట. ఆ అమ్మాయి గాజులు కూడా ఇచ్చి మా సార్ని వాళ్ళ ఇంటి దగ్గర దింపడండి. వాళ్ళ ఇంటి దగ్గర దింపాక సంయుక్త మీనన్ కూడా అక్కడికి వెళ్ళటం, సంయుక్త మీనన్ అప్పటికే ఆయన ఇష్టపడుతుంది అనమాట. ఇష్టపడి ఆయన దగ్గరికి వెళితే అక్కడ కలుసుకుని మళ్ళాను ఎలాగైనా పిల్లలకి న్యాయం చేయాలంటే అప్పుడు ఒక ఐడియా వేస్తారు. వీడియో షాప్ నాగభూషణం అని ఇప్పుడు ఉంటాడనమాట, ఎవరు ఈ క్యారెక్టర్ చేసినారు. మనకి తమిళంలో చాలా సినిమాలు చాలా సన్నంగా ఉంటారనమాట. చాలా కమీడియన్ కూడా, ఒక విధంగా కమీడియన్ విలన్ కూడా చేశారు. వారి వీడియో షాప్కి వెళ్ళి అక్కడ ఓల్డ్ మూసేసిన పాత రొమాంటిక్ ఫిల్మ్స్ వేసే థియేటర్ ఉంటుంది, అది తీసేసుకుని అందులో ఈ క్యాసెట్ పెట్టి క్యాసెట్లు చేయిస్తారన్నమాట. పిల్లలందరినీ సాయంత్రం అయిపోగానే ఆ సినిమాకి రండి ఈ సినిమాకి రండి అని ప్రచారం చేస్తారు. ఒకరోజు సముద్రకానికి విషయం తెలిసిపోయి ఒక ద్వారాను, చూడు మీ కూతురు వాళ్ళందరూ వెళ్ళి చదువుతున్నారు ఆపంటేను అప్పుడు ఆయనకి అర్థమైపోతుంది. తర్వాత ఆ అమ్మాయిని చూపించి అడుగుతాడు అన్నమాట. ఇలాగని అడిగితే, నేను చదువుకుంటానంటే, నువ్వు అమెరికా ఇచ్చి పెళ్లి చేసేస్తానమ్మా, నువ్వెందుకు వెళ్తున్నావు అంటే, ఎవరో పంపిస్తే నేను అమెరికా వెళ్ళండి, నేను చదువుకుని అమెరికా వెళ్తానని తండ్రికి చెప్పడంతో ఆయన రియలైజేషన్ అవుతారు. అలాగే వీళ్ళ కాళ్ళు పట్టి అబ్బాయి అంటాడు కదా, అంతా పంపు కొట్టిన అబ్బాయిని కూడా నువ్వు పట్టద్రా వెళ్ళి చదువుకో అంటారు. అప్పుడు మళ్ళీ సముద్రగిరి గారు ఫోన్ చేసి, ఏం చేస్తున్నావు నువ్వు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు అంటే, బావా అని అంటుంటాడు మాట వరుసగా. బావా దానికి కూడా ఒక హద్దు ఉంది, అన్యాయానికి కూడా, పిల్లలు చదువుకుంటున్నారు, ఎదగనిచ్చే పిల్లల్ని అడ్డుపడకు, ఇంకెంతకంటే దరిద్రంగా దిగజారిపోతే రాజకీయాల్లో బతుకుమారి దేవుడు వ్యక్తిగా కూడా చచ్చిపోతామేమో అంటే, అతనికి రివర్స్ అయిపోయి ఇతను ఏం చేస్తాడంటే, వీళ్ళు ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి కొట్టించడానికి పంపిస్తాడు. అక్కడ దెబ్బలు తిన్నప్పటికీ కొంతమంది మనకి భారతీ రాజా గారు అక్కడ గెస్ట్ అపీరెన్స్ చేశారు. ఒక ఎద్దుల బండి వేసుకుంటూ వచ్చి, రండి బాబు అందరూ ఎక్కండి, వాళ్ళు తీసుకెళ్ళకపోతే కారులో మేము తీసుకెళ్తామని బస్సు పాడైనా కూడా వాళ్ళందరూ బళ్ళుల్లో ఎక్కించి తీసుకెళ్ళి అక్కడ దింపుతారు. వాళ్ళందరూ సంవత్సరం ఎంసెట్ రాయడం. ఆ ఎంసెట్ రాసినప్పుడు ఇందులో కుర్రాడు ఉంటాడు, సుమంత్ గారి క్యారెక్టర్ ఫస్ట్ నుంచి వీళ్ళందరికీ హెల్ప్ చేసే క్యారెక్టర్ అన్నమాట. ఆయన సరిగ్గా రాయటం రాదు ఆయనకి, అంటే ఆయనే రాస్తాడు వీళ్ళందరికీ పుస్తకాలు అవన్నీ. అతన్ని ఫస్ట్ నుంచి అతను చేంజ్ చేసుకుంటూ వస్తాడు, అతని చేత కూడా ఎంసెట్ రాయిస్తాడు. అందరికీ ర్యాంకులు తెల్లవారుజామున పేపర్ బాయ్ని ఆత్మీయ చదివిస్తున్నప్పుడు అందరూ పాస్ అవుతారు. చివరిగా ఫస్ట్ ర్యాంక్ ఒకడికి వస్తుంది, అతనే ఏవిఎస్ మూర్తి మాట. అంటే సుమంత్ క్యారెక్టర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న కుర్రాడు అనమాట. ఆ కుర్రాడు గతంలో చదువుకున్నప్పుడు తల్లిదండ్రులు చనిపోయి చదువు ఆగిపోయి ఏ విషయమైన ఉపాధి లేక పిల్లలందరికీ పుస్తకాలు రాస్తూ డబ్బులు సంపాదించుకుంటాడు. అతన్ని ధనుష్ గారు మారుస్తారు. అలాగే చాలా మంచి మంచి సీన్స్ ఉన్నాయి ఇందులో. ఆ విధంగా ఏంటంటే గురువు అన్నవాడు పిల్లల్ని ఎలా మోటివేట్ చేయాలి అదంతా చెప్పి ఆ ర్యాంక్ వచ్చిన ఏవిఎస్ మూర్తి నేనే అని చెప్పేసి సుమంత్ గారు ఆ పిల్లలకి చెప్పడంతో పిల్లలు ఒక్కసారిగా నీరైపోతారు అన్నమాట. ఇంక చూసి సార్ ఇప్పుడు ఎక్కడున్నారంటే, అప్పుడు ఆయన ఎక్కడో చాలా దూరంలో చూపిస్తారు. ఎక్కడో మన కులు మనాలి అటు సైడ్ మంచి స్కూల్ పెడతారన్నమాట. ఆ స్కూల్ పెట్టి ఆ స్కూల్లో పాఠాలు చెప్తుంటారు. నిత్య మీనన్ గారు, ఈవిడ సంయుక్త మీనన్ గారు కూడా చాలా బాగా చేశారు. వీళ్ళిద్దరి మధ్య సాంగ్స్ ఉంటాయి. శీతాకాలం మనసు, అదే మాస్టారు అనే సాంగ్ ఉంటుంది, చాలా పాపులర్ అయింది.
ఆ తర్వాత ఇంకా 2-3 సాంగ్స్ ఉంటాయి. మహారాజయ్య మహారాజయ్య మన్నించయ్య అని చెప్పేసి నేను కాళ్ళు కాలిపోతున్నప్పుడు సీన్‌లో వెనకాల్చి పాట చాలా బాగా వినిపిస్తుంది. మహారాజయ్య మహారాజయ్య మమ్మల్ని మన్నించయ్య అని చెప్పేసి. సో, ఎక్సలెంట్ మూవీ. వాచ్ వన్స్ టైమ్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.